నిన్ను చూసి కూడా నా దేవుడు అలాగే ఆయన జాలి పడుతున్నాడు. నిన్ను అందరూ విడిచిపెట్టేశారా? ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా? నిన్ను చూసిన వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారా? నిన్ను చూసిన వాళ్ళు పెదాలు విరుస్తున్నారా? ఎక్కడ ఆదరణ లేక నిందల పాలై అవమానాల పాలై తలదించుకుని ఉన్నావా? నిన్ను చూడగానే నా దేవునికి కటాక్షం కలుగుతుంది, జాలి కలుగుతుంది, దయ కలుగుతుంది. అందుకే ఈ రాత్రి నీతో ప్రభు చెప్తున్నాడు, నీవు నాతో చెప్పినదంతయు నేను చేస్తాను. ఎందుకు ప్రభు నా మీద ఇంత ప్రేమ? ఏమి చూసావయ్యా నాలో? ఏమున్నది నాలో? ఏమి చూసావు నాలో? ఎందుకో నీ ముఖం చూస్తుంటే జాలేస్తుంది. నీ కన్నవాళ్లే నీకు విరోధంగా మార్చబడ్డారు కదా. నీ కన్నవాళ్లే నీకు గోతులు తీస్తున్నారు కదా. నీ అన్నదమ్ములే నీ మీద విషపు చూపులు చూస్తున్నారు కదా. నీ కట్టుకున్న భర్త నీ బాగోగులు చూడట్లేదు కదా. నిన్ను కట్టుకున్న భార్య నిన్ను పరామర్శించట్లేదు కదా. నీ కడుపును పుట్టిన బిడ్డలు దూరంగా ఉంటున్నారు కదా. అందుకే నిన్ను చూస్తే జాలేస్తుంది. చాలామంది జాలేస్తున్నాను అన్నారయ్యా. చాలామంది అన్నారు ప్రభువా. వాళ్ళు మాటల వరకే అంటారు. నేను అట్లా కాదు. ఏం చేస్తావు? నువ్వు చెప్పిందంతా చేస్తాను. హల్లెలూయా.